స్వయం కృషి, పట్టుదల, దృఢ సంకల్పం ఈ మూడు మనం ఎంచుకున్న రంగంలో మనల్ని ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్దుతాయి. తనకు నచ్చితే మూర్ఖుడు సైతం ఘనకార్యం సాధించగలడు. కానీ వివేకవంతుడు చేపట్టే ప్రతి పనిని తనకు నచ్చేలా మలుచుకుంటాడు. అందరికీ మేలు చేయండి, అందరినీ ప్రేమించండి, కానీ ఎవరిపైనా వ్యామోహాన్ని పెంచుకోకండి. మనం సుఖంగా ఉండటానికి అత్యంత సులభమైన మార్గం ఇతరులు సుఖంగా జీవించేలా చేయటమే. దేశానికి ఉపయోగపడని శరీరం, డబ్బు ఎంత పెరిగినా వృధానే. సోదర మానవుల సేవలో శరీరాలు శిథిలమై నశించేవారు ధన్యులు. కష్టాలలోనే మనిషి యొక్క శక్తియుక్తులు బయటపడతాయి. అద్భుతాలను సాధించటానికి మూలం దృఢమైన నమ్మకం. భయపడకు. నీవు ఎన్నిసార్లు పరాజయం పొందావో ఆలోచించకు. దానిని లెక్క చేయకు. కాలం అనంతం. ముందుకు సాగిపో. నీ ఆత్మశక్తిని మరలా మరలా కూడగట్టుకో. వెలుగు వచ్చే తీరుతుంది. నాయకుడిగా ఉన్నప్పుడు సేవకుడిలా మారండి. అనంతమైన సహనాన్ని పెంపొందించుకోండి. విజయం మీదే. క్రైస్తవుడు హిందువు బుద్ధిస్టు కాలేడు. అలాగే హిందువు బుద్ధిస్టు కూడా క్రైస్తవుడు కాలేడు. కానీ ఒకరి ఆత్మను మరొకరు అర్థం చేసుకోవాలి. వ్యక్తిత్వాన్ని కాపాడుకోవాలి. ఒక ఆదర్శాన్ని నమ్మిన వ్యక్తి 1000 తప్పులు చేస్తే, ఏ ఆదర్శాన్ని నమ్మని వ్యక్తి 1,00,000 తప్పులు చేస్తాడు. శృంగారానికి దాసివి కాకు. అది నిన్ను మెల్లిమెల్లిగా జంతువులా మారుస్తుంది.